మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో క్రీస్తు మనము సంఘము అనే ఈ సిరీస్లో భాగంగా మిమ్మల్ని అందరినీ మరొక ఈ రీతిగా కలుసుకునే విధంగా ప్రభు చూపిన కృపను బట్టి అవకాశాన్ని బట్టి మరి నేను ఆయనకి నా యొక్క కృతజ్ఞతలు అలాగే నా క్షమాపణ కూడా తెలియజేసుకుంటున్నాను. నా జీవితంలో అనేక విధాలుగా తోడ్పాటుగా ఉంటున్నటువంటి ఎంతోమందికి ప్రభు పేరిట కృతజ్ఞతలు, వారందరిని బట్టి ప్రభు నాకు స్తుతులు. మరి ఈ ఫెలోషిప్లో ఈ సిరీస్ని కొనసాగించడానికి మున్న ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వారికి సహకరిస్తున్న మీకును ప్రభు పేరిట నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. మరి క్రీస్తు మనము సంఘము అనే సిరీస్లో మొదటి టాపిక్గా ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ బ్లెస్సింగ్స్ని చూస్తున్నాము. ఎఫిషియన్స్ మొదటి 3 చాప్టర్లని బేస్ చేసుకుని ఉంటుంది. అయితే దానికంటే ముందు దానికి అవసరమైనటువంటి ఆల్ రెలవెంట్ అండ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాము. ఓవరాల్గా ఇది 11th ఎపిసోడ్ అండ్ మోస్ట్లీ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇది ఆఖరి ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ తర్వాత ప్రాబబ్లీ దెర్ విల్ బి ఎ స్మాల్ గ్యాప్ అండ్ భగవంతుని దయా చిత్తము మరి ఎప్పుడు వీలైతే అప్పుడు మున్న వెన్ ఎవర్ హీ కాల్స్ మీ బ్యాక్ నేను మళ్ళీ వచ్చి థర్డ్ ఫేజ్లో మళ్ళీ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సో ఈ సిరీస్ కొరకును నా కొరకు ప్రార్థించవలసిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడు చెప్పే మాదిరిగానే మరి జేఆర్జే గాస్పెల్ సాంగ్స్లో మరి ప్రభు కృపలన స్క్రీన్ రికార్డింగ్ వీడియోని సదుద్దేశంతోనే మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. మరి ఒక ప్లేలిస్ట్ మున్న మీతో షేర్ చేసుకున్నారు, అందులో అన్ని వీడియోస్ ఉంటాయి. ఇవాళ నుంచి నేను ఏం చేశానంటే ఫేజ్ 1ని సపరేట్ ప్లేలిస్ట్గాను ఫేజ్ 2ని సపరేట్ ప్లేలిస్ట్గా కూడా చేశాను. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా డైరెక్ట్గా వెళ్ళినా కూడా మీరు ప్లేలిస్ట్ సెక్షన్లో యూ కెన్ ఫైండ్ దెమ్. చక్కగా వాటిని బ్రౌజ్ చేసుకుంటా మీరు చక్కగా రీకనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి గత వారం మరి మన కథలో యేసుక్రీస్తు టైంలోకి వచ్చేసి మరి ఆయనకు సంబంధించిన కాపరిగా ఆయన మనకి ఎటువంటి విషయాలు బోధిస్తున్నాడో మనం చూడడం జరిగింది. మరి ఇవాళ యూదుల పర్స్పెక్టివ్లో ఆయన ఏంటి అనే కొన్ని విషయాలు మనం తెలుసుకుని ముగించే ప్రయత్నం చేద్దాము. మరి డివైన్ ప్లాన్ ఇదంతా కూడా డివైన్ ప్లాన్ కొనసాగుతుంది. అందుకోసమే అందులో భాగంగా ఆయన ద చోజన్ నేషన్ ఇజ్రాయేల్ని పట్టుకుని మరి వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళని సస్టైన్ చేస్తున్నాడు, సర్వే చేస్తున్నాడు. మరి ద రైట్ మూమెంట్ అండ్ ద రైట్ టైం వరకు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ రైట్ టైంలో యేసుక్రీస్తు మరి తన భుజాల మీద ఆ ప్లాన్ తీసుకొచ్చి మరి దానికి సైడ్ బి కూడా ఉందిరా బాబు అనేది మరి ఆయన అంతర్లీనంగా ఇస్తున్నటువంటి మెసేజ్. బట్ ఇజ్రాయేలీలు లేదా /యూదులు వాళ్ళు సైడ్ ఏ మాత్రమే ఉందని అనుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళంతా కూడా ఒక వారియర్, ఒక కింగ్, ఒక మెస్సయ్య, ఒక పవర్ఫుల్ మ్యాన్ కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ది అదర్ సైడ్ ఆఫ్ కింగ్ని వాళ్ళు చూడలేకపోయారు. ఆల్సో ఇందాక చెప్పినట్టు ది అదర్ సైడ్ ఆఫ్ డివైన్ ప్లాన్ని చూడలేకపోయారు అనమాట. దానికంటే ముందు మేబీ క్విక్గా 2-3 ఆసక్తికరమైన విషయాలు మేబీ ఊరికే జస్ట్ మనకు ఒక ఆలోచన కోసం మాత్రమే వెళ్దాం. బ్యాక్ టైంలోకి వెళ్తే మేరీ జోసెఫ్ టైంలోకి వెళ్తే మరి వాళ్ళిద్దరికి బెట్రోత్డ్ అంటే వాళ్ళ వివాహం గురించి లేదా ప్రధానం గురించి బెట్రోత్డ్ అనే పదం వాడబడింది. దాన్ని పండితులు గ్రీక్ భాష, హెబ్రూ భాషని కంపేర్ చేస్తున్నప్పుడు బెట్రోత్ అంటే ప్రధానము, వివాహము 2 అర్థాలు వస్తున్నాయి. అంటే బైబిల్లోనే ఒక చోట వివాహంగా వాడారంట, ప్రాబబ్లీ డేవిడ్స్ మ్యారేజ్ అనుకుంటాను అది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రధానం అని వాడారు. సో ఎయిదర్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు లీగల్గా కపుల్ అయ్యారు. సరే, ఏ కేసులో చూసుకున్నా కూడా ఇమీడియట్గా గర్భవతి అవడం అన్నది ఖచ్చితంగా అదొక క్లిష్టతరమైన పరిస్థితి. స్పెషల్లీ యూదులకి ఏంటంటే కొన్ని సర్టెన్ కేస్ సినారీస్ ఉన్నాయి. విమెన్ ఇలా కనుక దొరికితే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేసే లా ఉంది వాళ్ళకి డైరెక్ట్గా. సో జోసెఫ్ వాజ్ స్ట్రగ్లింగ్. మరి ఆవిడని అలా చేస్తారేమో భయం వేసి మానేద్దాము, పారిపోదాం అని అనుకున్నప్పుడు మరి దేవదూత వచ్చింది. మనకి జోసెఫ్ గురించిన క్యారెక్టర్ స్టడీ గురించిన ఎవిడెన్స్ బిబ్లికల్గా లేదు కానీ బట్ ఒకవేళ జోసెఫ్ షూస్లోంచి ఆలోచిస్తే హౌ డిఫికల్ట్ ఫర్ హిమ్ దట్ సిచ్యువేషన్ అనేది అనిపిస్తూ ఉండింది. అంటే వాట్ ఇఫ్ ఒక్క క్వశ్చన్ అతని విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, ఒక క్వశ్చన్ అతని జీవితం తలకిందులు చేస్తుంది. ఏమో అతను ఎంత విశ్వాసపరుడో, ఎంత నీతిమంతుడో, లేకపోతే సరే ఇక దేవతలు చెప్పారు కాబట్టి కళ్ళు మూసుకుని వెళ్ళిపోదామని అబ్రహాం లాగా బ్లైండ్ ఫెయిత్ వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో, లేకపోతే దేవుడు వాళ్ళని ఆ విధంగా ఆ డివైన్ ప్లాన్లో భాగస్థం చేసుకుంటూ తీసుకెళ్ళాడో తెలియదు. కానీ సచ్ ఏ టఫ్ సిచ్యువేషన్ కదా యోసేఫ్కి. అఫ్కోర్స్ మేరీకి కూడా అది టఫెస్ట్ సిచ్యువేషనే. రీసెంట్గా మేరీ అని ఒక సినిమా వచ్చింది, దాని మీద కూడా కాంట్రవర్సీస్ నడిచాయి. దట్ జోసెఫ్ అండ్ మేరీ హ్యాడ్ ఎన్ లవ్ అఫైర్ బిఫోర్ దేర్ మ్యారేజ్ అది ఇది అని చెప్పేసి. బట్ ఆ సినిమాలో వాళ్ళు చూపించిన డైరెక్టర్ ట్రై చేసింది ఏంటంటే హౌ డిఫికల్ట్ దేర్ జర్నీ వాజ్. స్టిల్ ఎట్లా అంటే
హేరోదు ఆల్మోస్ట్ చచ్చిపోయి మళ్ళీ వీళ్ళు ఎంటర్ అయ్యేంత వరకు కూడా ద టఫెస్ట్ జర్నీ అనమాట. వాళ్ళకి ఈజీ కాదు, డివైన్ ప్లాన్లో ఉన్నారు. కానీ మామూలుగా మనం మన మన స్నేహితులతో పరిభాషలో మాట్లాడుకుంటే చుక్కలు చూపించారు అని అంటున్నాం కదా, ఆ మాదిరి అనమాట. ఓ పక్క సైనికులు, ఓ పక్క వాళ్ళు వీళ్ళు. ఏమో అంటే ఆవిడ గర్భవతి అవడం చూసి మరి ఎవరన్నా కామెంట్స్ చేసి ఉండొచ్చు, అది జోసెఫ్కి ఇబ్బందిగా ఉండి ఉండొచ్చు, మేరీకి ఇబ్బందిగా ఉండవచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఉండి ఉండొచ్చు. అలాగే మరి వాళ్ళు నజరేతు నుంచి బయలుదేరి బెత్లెహేమ్కి వచ్చారు. అయితే ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేమ్లోనే పసులపాకలో పుట్టాడా, అప్పర్ రూమ్లో పుట్టాడా, గుహలో పుట్టాడా అనే దాని మీద డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ థీరీస్ వస్తున్నాయి. కానీ వాళ్ళు పుట్టిన తర్వాత మరి జ్ఞానులు మరి ఆ బాలయేసును 2 సంవత్సరాల నుంచి లోపు అంటే కిందున్న ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏజ్లో కలిసి ఉండవచ్చని పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. మనం హేరోద్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా మరి బైబిల్లో జరిగిన ఈవెంట్స్ని, హిస్టారికల్ ఈవెంట్స్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టుకుంటూ బ్యాక్ ఎండ్ మెకానిజం చేస్తున్నప్పుడు యేసయ్య పుట్టినటువంటి బర్త్ ఇయర్ ప్రాబబ్లీ బిట్వీన్ 3 BC to 6 BC ఉండవచ్చు అని అంటున్నారు. ఒకవేళ 2 ఏళ్ల బాలుడు అయ్యుండి ఉంటే హేరోద్ చంపించే టైంకి దట్ వుడ్ మూవ్ టు 1 BC to 3 BC అనమాట. కానీ హేరోద్ 4th BCగా చనిపోయాడు. సో 2 ఏళ్ల మధ్య నుంచి కిందకి 0 months నుంచి 2 years మధ్యలో ఉన్న స్పాన్లో యేసయ్య ఉంటుండగా జ్ఞానులు కలిశారని చెప్తున్నారు. మరి ఎక్కడ కలిసి ఉండొచ్చు అన్నదానికి కూడా పాజిబుల్ థియరీస్ ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు వీళ్ళు యేసయ్య పుట్టిన తర్వాత 8వ దినమున మనకి ఈ నెరేటివ్ అంతా కూడా మత్తయిలో ఒకలాగా ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక నెరేటివ్ వెళ్తూ ఉంటుంది, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక నెరేటివ్ వెళ్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిందా అనే ఒక క్వశ్చన్తో కొన్ని థియరీ స్టార్ట్ అవుతాయి. మధ్యలో జరిగిన ఈవెంట్స్ ఏవో ప్రాపర్గా అది మనకి ఎవిడెన్స్ లేదు, కానీ ప్రాబబ్లీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అని దేవుడు తలంచాడేమో బహుశా. మరి యెరూషలేంలోకి వెళ్ళి సున్నతి చేశారు 8వ దినమున. మరి లేవీకాండంలో ఇచ్చిన క్రమం ప్రకారంగా వాళ్ళకి ఆ బలి అర్పణ చేయాలి. దానికి వాళ్ళకి 40 days పట్టింది. ఈ 40 days లోపల మరి వీళ్ళు బెత్లెహేంలో ఉండగా, లేకపోతే బెత్లెహేం జెరూసలేం ప్రాంతంలో ఉండగా జ్ఞానులు కలిసి ఉండవచ్చు అనేది కొంతమంది వాదన. మరి కలిసి ఉండి బంగారం అది ఇచ్చారు కదా, మరి ఇచ్చినప్పుడు ఆ బంగారాన్ని ఆవిడ దేవాలయంలో మరి బలి అర్పణకి వాడినట్టుగా మరి లేదు. ఎందుకంటే వాళ్ళ అర్పణ 2 జతల గువ్వలు, 2 జతల పావురాలు ఇచ్చారంటే మిడిల్ మెన్ లేదా పూర్ మెన్ లాగానే వాళ్ళు దే వెంట్ ఫర్ దట్ ఆ ప్రొసీజర్ అనమాట. లేదా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, కానీ వాడెవరిదో సొమ్ముతో నేను చేయడం ఏంటని తీసుకోకుండా ఉండి కూడా ఉండవచ్చు. ఆర్ ఈ 40 days పీరియడ్ లోపల కలిసి ఉండవచ్చు, లేదా 40 days తర్వాత వాళ్ళు తిరిగి నజరేతుకు వెళ్ళిపోయినట్టుగా లూకాలో మనకు కనపడుతూ ఉంటుంది. మరి నజరేతుకు వెళ్తే వాళ్ళు నజరేతుకు వెళ్ళి కలుసుకుని ఉండవచ్చు, లేదా ఈ జర్నీ 2 years పట్టి ఉండవచ్చు. దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ సినారియోస్ అనమాట. ఇంటి వద్దనే కలుసుకున్నారు సమ్వేర్, అది బెత్లెహేమ్ జెరూసలేం మధ్య సరిహద్దుల నజరేత్ తెలియదు, కానీ ఇంటి వద్దే కలుసుకున్నారు. అలాగే 3 జ్ఞానులు దే బాట్ గోల్డ్, మిర్ అండ్ ఫ్రాంకెస్టీన్ అంటాం దాన్ని. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి సింబాలిజం అని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి బంగారము రాజుకి సూచన, మరి వన్ ఆఫ్ ద మిర్ ఏంటంటే దెబ్బలకు రాసే ఆయిల్కి సూచన. సో ఫ్యూచర్లో ఆయన దెబ్బలు తింటాడు అన్నట్టుగా. ఈ ఫ్రాంకెస్టీన్ అనబడే ఆ సువాసన ఇచ్చే అది జనరల్గా ధూపం వేస్తూ ఉంటారనమాట. సో అంటే ఆయన మరణానికి కూడా వన్ ఆఫ్ ద ఇదిగా అంటే కొన్ని పాసిబుల్ కంపారిజన్స్ లేకపోతే సింబాలిజమ్స్ని చూస్తూ ఉన్నారు అనమాట. అయితే మరి యూదులు ఏం చూస్తూ ఉన్నారు, మరి వీళ్ళంతా ఒక్కొక్కటి చూస్తూ ఉన్నారు. అంటే మనకి దగ్గర డేటా ఉంది కాబట్టి మనం కంపారిజన్ చేస్తున్నాం. మరి యూదులు ఏ డేటా పట్టుకుని చూస్తూ ఉన్నారంటే, యూదులకు ఆల్రెడీ కొంత ప్రామిస్లు అండ్ ప్రాఫెసీస్లు ఉన్నాయి, వాటిని పట్టుకుని దేవర్ ఎక్స్పెక్టింగ్ ఏ కింగ్. సో వాళ్ళ దృష్టిలో దేర్ అంటే ఒక కింగ్ వస్తాడు, ఒక కాన్కరింగ్ కింగ్, ఒక సౌలు లాగా, ఒక దావీదు లాగా, ఒక సొలొమోన్ లాగా, లేకపోతే ఏదైతే హాస్మోనియన్ డైనస్టీ వాళ్ళు రెబెల్ చేశారు కదండి, ఆ రెబెల్ పేరు ఏమైనా గుర్తుందా మీకు? మకబియన్ రివాల్ట్ అని అంటాం దాన్ని. అయితే ఒక్కొక్కటిగా ట్రై చేద్దాం, క్రోనలాజికల్గా ఆర్డర్లో చూడడానికి ట్రై చేద్దాం. ఎవరైనా క్విక్గా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం తెలుగులోను వీలైతే ఇంగ్లీష్లోనూ కూడా చదవండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ పార్ట్లో ఏంటంటే హీ షల్ బ్రూయిస్ యువర్ హెడ్. సో ఇదొక ప్రవచనం లేదా ఇదొక ప్రామిస్. ఏంటి? యాడమ్ అండ్ ఈవ్ నుంచి ఒక వారసుడు వస్తాడు, ఆ పవర్ఫుల్ మ్యాన్ హూ వుడ్ సాతాన్ని లేదా సిన్ని తొక్కడం, లేదంటే అనగదొక్కే ఒక నాయకుడు వస్తాడు విత్ మోర్ పవర్ అండ్ అథారిటీ. ఆ తర్వాత ఆయన అబ్రహాంతో కోవెనెంట్ చేసుకున్నాడు.
నేను కోవెనెంట్ అనే పదం ఎక్కువగా వాడాను. ఈ కోవెనెంట్ అండ్ అటోన్మెంట్ అంటే నిబంధన మరియు బలి అర్పణ అనబడే టాపిక్ గురించి మొదటి టాపిక్ అయిపోయిన వెంటనే నేను తీసుకుంటాను. ఇది మనకు చాలా అవసరము. నేను కూడా కొంచెం నేర్చుకుని మీ ముందుకు తీసుకొని వస్తాను. మరి అబ్రహాంతో మరి ఆయన కోవెనెంట్ చేసుకున్నాడు. మరి అబ్రహాం సంతానం వారసులంతా ఇజ్రాయేలీలు / యూదులుగా మరి వాళ్ళంతా డివైన్ ప్లాన్లో కొనసాగుతున్నారు. మరి తర్వాత దావీద్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మరి కోవెనెంట్ చేయబడింది. మరి ఎవరన్నా ఇది కొంచెం క్విక్గా చదవాలి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు. 2వ సమూయేలు 7వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు. సచ్ అ బిగ్ వర్డ్స్, బట్ యా, దట్ ఈస్ ది డేవిడిక్ కోవెనెంట్ అండి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ వంశంలోంచి యువర్ సన్, అంటే ఆయన వారసులందరినీ ఆయన సన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఏది మనము ఒక ఫ్యామిలీ ట్రీ కింద వేస్తే కనుక. సో నీ వారసుల్లోంచి ఒక అతను వస్తాడు, ఇంకా ఫర్ ఎవర్ ఉండే ఒక కింగ్డము, ఫర్ ఎవర్ ఉండే ఒక కింగ్ ఉంటాడు అని చెప్తున్నాడు. అయితే ఆ వెంటనే సొలొమోన్తో కూడా ఇటువంటి ఒక కోవెనెంట్ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాము. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. వీలైతే కొంచెం వేగంగా చదవడానికి ట్రై చేయండి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. యెషయా 9, 6, 7 వచనాలు. సో ఆల్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఏముంది, ప్రామిసెస్ అండ్ ప్రాఫిసెస్ అబౌట్ మరి ఇజ్రాయెల్ గురించి కానీ, ఇజ్రాయెల్కి రాబోయే విమోచకుల గురించి కానీ, స్పెషల్లీ ఒక కింగ్ గురించి చెప్తున్నారు. సో జ్యూస్ యొక్క అండర్స్టాండింగ్ ఏంటి, కింగ్ కానీ ఒక మెస్సయ్య కానీ అతను పాజిబుల్లీ యూదుడే అయి ఉండాలి. ఆ సన్ ఆఫ్ డేవిడ్ కానీ సన్ ఆఫ్ సొలొమోన్ కానీ అయి ఉండాలి. అతను వచ్చి మరి వీళ్ళని లిబరేషన్, వీళ్ళు విడుదల చేస్తాడు, చెర నుంచి విడుదల చేస్తాడు. ఒక ఫర్ ఎవర్ కింగ్డమ్, లేకపోతే ఫర్ ఎవర్ కింగ్డమ్ అంటే వాళ్ళు అంటున్నారంటే బిల్డింగ్ ఇట్, లిటరల్ కింగ్డమ్ అని, ఎర్త్లీ కింగ్డమ్ అని చూస్తూ ఉన్నారు. డేవిడ్స్ సన్ విల్ బిల్డ్ అ టెంపుల్ అని. సో డేవిడ్ సన్ సొలొమోన్ విల్ బిల్డ్ ఎ టెంపుల్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. బట్ నవ్ ఇంకొకటి ఏమి సైడ్ బి ఫుల్ఫిల్ అయిపోతుందంటే, డేవిడ్ సన్ జీసస్ విల్ బిల్డ్ ఏ టెంపుల్. ఆ టెంపుల్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. అందుకే గాస్పెల్ ఆథర్స్ చాలా జాగ్రత్తగా సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకున్నారు. ఏ ఆడియన్కి రాస్తున్నారు, వాళ్ళు దేనికి లింకప్ చేస్తున్నారు, యెషయాకి లింకప్ అంటే ప్రవచనం నెరవేరింది, వాగ్దానం నెరవేరింది అని వాళ్ళు రాస్తున్నారు అనమాట. చాలా జాగ్రత్తగా రాస్తున్నారు. అలాగే జీనియాలజీ అంటాం, అంటే తండ్రి తరం తల్లి తరం గురించి మరి మన గాస్పెల్స్లో మెన్షన్ చేయబడింది. ఎటు నుంచి చూసినా కూడా దావీదు వంశం చెందినవాడు లేదా అబ్రహాముకు చెందిన వారసుడుగా మరి యేసుని చూపిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఇందాక చదివిన ఆదికాండపు వాక్యపు రైట్ సైడ్లో ఏముందంటే, యూ షల్ బ్రూయిస్ హిజ్ హీల్. అంటే పవర్ఫుల్ మెస్సయ్యనే, పవర్ఫుల్ కింగే, బట్ ఆయన కూడా సఫరింగ్ గుండా వెళ్ళాలి. సో ఆల్వేస్ ఏంటంటే ఒక లేయరే చూస్తున్నారు, ఇంకొక లేయర్ చూడలేకపోతున్నారు. మరి అందుకనే ఏ యెషయా అయితే అతని మీద రాజ్యభారం ఉంటుంది, ఫర్ ఎవర్ కింగ్డమ్ ఉందని మాట్లాడుతుందో అదే యెషయా చదవద్దు. కానీ మేబీ మీకు తెలిసిన ఇదే అనుకుంటున్నాను నేను. 52వ అధ్యాయం 13 నుంచి 53వ అధ్యాయం 12 వరకు సఫరింగ్ సర్వెంట్ సామ్స్ అంటాం. మరి మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ టైమ్స్లో మరి మనం ధ్యానం చేసే చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ ఇవన్నీ కూడా. అలాగే 22వ కీర్తన అంతా కూడా దాని గురించే మాట్లాడుతూ ఉండింది అనమాట. మరి చాలా వరకు కీర్తనలు నిజానికి మెస్సియానిక్ సామ్స్ అంటాం, అంటే మెస్సియాని గురించి చెప్పబడినటువంటి కీర్తనలు. నిజానికి 91వ దావీదు కీర్తన కూడా మెస్సియానిక్ సామే. అదే సామ్లోనే ఒక పాటను పట్టుకొచ్చి, నీ కాళ్ళకు దెబ్బలు తగలకుండా దేవదూతలు కాపాడతారేమో దుముకు అని మరి సైతాను మరి శోధించినట్టుగా మరి చెప్పబడతా ఉండింది అనమాట. మరి అలాగే జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం, ఎవరన్నా క్విక్గా, జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. సో సేమ్ సినారియో మనకి మత్తయి సువార్తలో రెప్లికేట్ అవుతుంది. 21వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మీరు మేబీ నోట్ డౌన్ చేసుకోండి. ఏంటంటే సినారియో మనందరికీ తెలిసిందే. ఆయన గాడిద మీద రావటం, వీళ్ళు హోసన్నా హోసన్నా అంటాము. సేమ్ సినారియో జకర్యాలో చెప్పబడినటువంటి సినారియోని వీళ్ళు కేకలేస్తున్నారు, గోల్ చేస్తున్నారు. బట్ అవుటర్ సైడ్ నుంచి చూస్తున్నటువంటి మరి రెబలియన్స్ కానీ, రోమియోలకు కానీ, సద్దుగాయలు పరిసేయులకు కానీ కొంతమంది నవ్వుకుని ఉండొచ్చు, ఈయన కింగ్ ఏంట్రా బాబు అని అనుకుని ఉండవచ్చు. బట్ స్టిల్ దెర్ ఈజ్ అ కన్సర్న్. ఇతని చుట్టూ ఎప్పుడు మాబ్ ఉంటుంది, ఇతను ఏదో ఒక కొత్త గొప్ప గ్రూప్ చేస్తాడేమో, ఇండిపెండెంట్గా ఏదైనా చేసేస్తాడేమో, ఇట్లా కన్సర్న్ రన్ అవుతుంది. కానీ బట్ ఇక్కడ సమాధాన ఇందాక చదివిన దాంట్లో ఉంది కదండి, సమాధానాధిపతిగా
వస్తున్నాడు. డాంకీ మీద రావడాన్ని ఈవెన్ డేవిడ్ కూడా మరి రాజ్యాలన్నీ గెలిచేసిన తర్వాత గుర్రాన్ని పక్కకు పెట్టి మరి తన పురంలోనికి ప్రవేశించేటప్పుడు గాడిద మీదే వచ్చాడట. సో ఇట్ షోస్ ద హంబుల్నెస్. అయితే ఈ సింబాలిజం అంతా మిస్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు కూడా. అఫ్కోర్స్ మనకి దేవుడి దయ వల్ల వీటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే టీచర్స్ ఉండబడి తెలుస్తుంది, కానీ లేకపోతే మనం కూడా అలాగే ఉండేవారమేమో బహుశా. ఇది నా థాట్ మాత్రమే. మరి ఇంకేంటి, ఇవన్నీ మిస్ అవుతూ వస్తున్నారు వీళ్ళంతా. కానీ మనం ఎలాగో స్క్రిప్చర్ చదువుతున్నాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇంకొన్ని ఏమైనా ఉన్నాయా అంటే, మరి లూకాసు వార్త అంటే చదవద్దుగా నోట్ డౌన్ చేసుకోండి. 4వ అధ్యాయము 14 నుంచి 20 వచనాల్లో దట్ ఈస్ కాల్డ్ నాజరేత్ మేనిఫెస్టో ఆర్ జీసస్ మేనిఫెస్టో అంటామండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 14 నుంచి 20 వచనాలు ఏముంటుందంటే, నలిగిన వారిని, విరిగిన వారిని, చెరలో ఉన్న వారిని, వాళ్ళందరినీ విడిపించడానికి, వారిని బాగు చేయడానికి వచ్చిన మరి ఒక హీలర్, ఒక డాక్టర్ లాగా మరి ఆయన ఒక మేనిఫెస్టోతో వచ్చాడు. మరి అలాగే మరి లాస్ట్ టైం చెప్పినట్టుగానే ది పర్ఫెక్ట్ ఆఫరింగ్ ల్యాంబ్, అలాగే దాన్ని అర్పించినటువంటి ప్రధాన యాజకుడు కూడా క్రీస్తే. మరి 110 కీర్తన అంతా కూడా దాని గురించే చెప్పబడతా ఉండింది. అలాగే మరి హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం ఎవరన్నా కొంచెం క్విక్గా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఐదులో అంటే 10 వచనాలు అంటే చాలా లెంతీ అయిపోతుందేమో, మేబీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదివితే కూడా ఈ ప్రధాన యాజకుడి గురించి పౌలు మరి రాస్తూ ఉన్నాడు. జనరల్గా ప్రధాన యాజకుడు గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా ఈ అటాన్మెంట్ కావనెంట్ అన్నప్పుడు నేను మాట్లాడతాను. ఈ ప్రధాన యాజకుడు వన్స్ ఇన్ ఏ పీరియడ్ వచ్చి ఆ బలి అర్పణ చేస్తూ ఉంటాడు. కానీ తన కోసం కూడా తను బలి అర్పణ చేసుకోవాలి, ఎందుకంటే తను కూడా పాపం చేస్తూ ఉంటాడు కాబట్టి. బట్ ఇక్కడ జీసస్ కేసుకి వచ్చేటప్పటికి తన కోసం తను బలి అర్పించుకోవాల్సిన అవసరం లేనటువంటి ప్రధాన యాజకుడుగాను, తను తానే బలి అర్పణ చేసుకున్న బలి పశువుగాను, అదే రక్తంతో మరి కంప్లీట్ ప్రాసెస్ క్లోజ్ చేసిన ప్రధాన యాజకుడుగా. ఎటువంటి ప్రధాన యాజకుడు అంటే లేవీయుల నుంచి వచ్చిన ప్రధాన యాజకుడుగా కాకుండా మెల్కీజెదెక్ క్రమం చొప్పున వచ్చినటువంటి ప్రధాన యాజకుడు అనమాట. మరి అలాగే మరి హీఈస్ అ మీడియేటర్. 1 తిమోతి 2వ అధ్యాయంలో 5-6 వచనాలు. 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు. సో ఆయన మన మధ్యవర్తి, ఆయనే మన ప్రధాన యాజకుడు అని చెప్తా ఉన్నాడు. ఇంకా అంతేకాదు, ఇంకా పౌలు చాలా బ్యూటిఫుల్ ఎలా చెప్పాలి థీరీస్ని ప్రపోజ్ చేస్తూ వస్తున్నాడు. మరి కడబట్టి ఆదాం అని చెప్తున్నాడు. మరి ఇంకా చాలా మరి ప్రతి పత్రికలోనూ ఒక్కొక్క కాన్సెప్ట్ని పట్టుకొస్తూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే డివైన్ ప్లాన్లో ఇది జరగాలి. జరగకపోతే మరి అల్టిమేట్గా బాగుపడాల్సినటువంటి మనిషికి మరి మనుగడ లేదు అనేది దాని యొక్క సారాంశం అనమాట. మరి మనందరి పక్షంగా కూడా మరి దేవుడికి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. అల్టిమేట్లీ హిజ్ విల్ వుడ్ బి మనం అందరం సేవ్ అయ్యి ఆయన ఇచ్చే ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోగలిగే క్యాండిడేట్లుగా ఉండాలనేదే అల్టిమేట్ విల్. అందరికీ సంబంధించి అయితే అదే అల్టిమేట్ విల్. అయితే ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి ప్లాను, ఆలోచన కలిగి ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చదివిన స్క్రిప్చర్లో అదే ఉంది. మీరు థ్యాంక్స్ గివింగ్ చేయడంలోనే మీకు సంబంధించి వన్ ఆఫ్ ద విల్ అని ఉంటుంది. అలాగే పౌలు కొన్ని కపుల్ ఆఫ్ ద సినారియోస్ ఆయన అట్లా ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు. సో మనందరికి సంబంధించి కూడా ఆయనది ఒక ప్లాన్ ఉంటుంది. మరి మనం ఆయన ప్లాన్లో అలైన్ అవ్వడం అంటే చెప్పటం ఈజీ, కానీ అనుకుందాం ఇప్పుడు వచ్చి చెప్తే అంటే ఇది నాకు నేను వేసుకుంటున్న ప్రశ్న. ఇందాక ఒక సిస్టర్ గారు ఎవరో ప్రార్థన చేశారు, ఇప్పుడు రాకడ వస్తే ఎవడు లెగుస్తాము ఎవడు లేపబడతాం అన్నట్టు. ఇప్పుడు వచ్చి అరే అబ్బాయి నేను ఇట్లా అనుకుంటున్నాను, ఏంటి మరి పరిస్థితి అంటే. సో మరి అలాంటి ఆ ప్లాన్కి నెక్స్ట్ ఇయర్లో మనం కనీసం అది మనకు అర్థం అవ్వకపోవచ్చు, అది ఒక్కొక్కసారి మనకి రివీల్ కూడా అవ్వకపోవచ్చు. కానీ బట్ యోసేపు మేరీ స్టోరీకి నేను మళ్ళీ బ్యాక్ కనెక్ట్ చేస్తున్నాను. ఐ విష్
మనల్ని కూడా దేవుడు ఆ విధంగా బలంగా నడిపించి ఆయన ప్లాన్లోకి తీసుకెళ్ళి ఏదో ఒక భారం ఉంటుంది, ఉండకుండా ఉండదని అనుకుంటున్నాను. బట్ ఆ విధంగా నడిపించాలని నేను కోరుకుంటూ మరి ఒక చిన్న పల్లవి పాడి చివరి థ్యాంక్స్ గివింగ్ సంబంధించిన లాస్ట్ టైం లాగానే ఒక చిన్న బైబిల్ బ్లెస్సింగ్ని మనం చూద్దాము. నేను పాడాలనుకుంటున్న పాట ఇది అందరికీ తెలిసిన పాటే, మొదటి లాస్ట్ వర్సెసే పాడుతున్నాను. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకునుమా యున్నత గృహమండవై యొప్పేడు దైవమా ఇన్నాళ్ళు మాకు సాయమై ఏలుచుగాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకాను మరి నాతో పాటు కొన్ని వర్సెస్ మీరు కూడా చదవండి. 103వ కీర్తనలో నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాను, నాతో పాటు చదవండి. 103వ కీర్తన కనుక మీరు నాతో పాటు ఓపెన్ చేసి ఉంటే కనుక, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. అలాగే 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు నెరుగదు. చివరిగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్ ద గ్రేస్. అసలు అది లేకపోతే ఇక్కడ ఎవరికి మనుగడ లేదు, ఇక్కడ ఎవరికి ఉనికి లేదు ప్రభువా. మరి మేము చేసిన తప్పుదములను మన్నించి మరి మమ్మల్ని క్షమించి మరి 2025లో మరి నీ సేవకు వాడబడి పాత్రలుగా మమ్మల్ని తీర్చిదిద్దుకో. ఆ యొక్క రివల్యూషన్ మాకు ఇవ్వు, ఆ విచక్షణ జ్ఞానం మాకు ఇవ్వు, ఆ ఒబీడియన్స్ మాకు ఇవ్వు. మరి మోకాళ్ళు వంచి, శరములు వంచి, కరములు చాచి మేము కూడా మరి దాని గురించి ప్రార్థన చేసుకోవడానికి, దాన్ని పొందుకోవడానికి మా కృప చూపు. ఇక్కడున్న మా సహవాసాన్ని అంతటినీ కూడా మరి నువ్వు మంచిగా నడిపించమని, ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు నీవు ఎరుగుదవు. మరి ఎవరి పట్ల నీకు ఏ ఉద్దేశాలు ఉన్నాయో నీవు మాత్రం ఎరుగుదవు. నీ వేలోనే అవి జరుగుతాయి. సో ఐ బెగ్ యూ ఫర్ యువర్ మరి మెర్సీ యువర్ లార్డ్. మరి మమ్మల్ని క్షమించి మరి మమ్మల్ని జాగ్రత్తగా మరలా ఇంకొక సంవత్సరంలోకి తీసుకువెళ్ళి మమ్మల్ని నీ యొక్క కృపలో, నీ యొక్క దయలో, నీ చిత్తానికి బిడ్డలుగా, వారసులుగా మమ్మల్ని చేయమని లార్డ్ ఈ చిన్ని ప్రార్థనని క్షమించి నీ సన్నిధి చేర్చుకోమని ప్రభా. మరి మా నోటి మాటలు, హృదయదానము, మా కన్నీరు సైతం నీ దృష్టికి అంగీకారంలో అగునుగాక. నీ జనుల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.